నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. పార్లమెంట్ సీట్లపై పంచాయతీ మొదలైందా? నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి నష్టమా? జనాభా నియంత్రణ సౌత్ కు శాపంగా మారిందా? వచ్చే ఏడాది జరిగే పునర్విభజనపై ఇప్పుడు రచ్చేందుకు? నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ఆలోచన ఏంటి? స్టాలిన్, రేవంత్ చెబుతున్న అభ్యంతరాలేంటి? డీలిమిటేషన్ పై సౌత్ వాయిస్ పెరుగుతోంది. కేంద్రానికి వ్యతిరేకంగా తమిళనాడు, తెలంగాణ గళం విప్పాయి. కలిసి పోరాడదామని ఏడు రాష్ట్రాల సీఎంలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లేఖ రాశారు. జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపుంటే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. స్టాలిన్ పిలుపునకు మిగతా దక్షిణాది రాష్ట్రాలు స్పందిస్తాయా? ఢిల్లీపై దండయాత్రకు సిద్ధమవుతాయా? మొన్న స్టాలిన్, ఇప్పుడు రేవంత్. డీలిమిటేషన్ రచ్చ ముదురుతుందా? దక్షిణాది రాష్ట్రాలు ఒక్కటవుతున్నాయా? డీలిమిటేషన్కు జనాభా లెక్కలే ప్రాతిపదికన? సౌత్కు జరిగే నష్టమెంత? నార్త్కు లాభమెంత? దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గుతాయా? సీట్లు తగ్గవన్న కేంద్ర మాటల్లో నిజమెంత? మరి ఏ ప్రాతిపదికన పునర్విభజన చేస్తారు? డీలిమిటేషన్ రాజకీయం సెగలు రేపుతోంది. దక్షిణాది రాష్ట్రాలు ఒక్కొక్కటిగా స్వరం పెంచుతున్నాయి. మొన్న తమిళనాడు సీఎం స్టాలిన్, ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తగ్గేదే లే అంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు మేలు చేయడమే లక్ష్యంగా మోడీ సర్కార్ డీలిమిటేషన్కు సిద్ధమవుతోందని ఆరోపించారు. డీలిమిటేషన్పై చర్చ జరిపేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని సీఎంలు వాదిస్తున్నారు. దక్షిణాదిలో ఏ ఒక్క రాష్ట్రంలోనూ బీజేపీ నేరుగా అధికారంలో లేదని, అందుకే ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ అంశాన్ని తెరపైకి తెచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. డీలిమిటేషన్కు దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వినిపిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాలకు మేలు చేయడమే లక్ష్యంగా మోడీ సర్కార్ డీలిమిటేషన్కు సిద్ధమవుతోంది. దక్షిణాదిలో బీజేపీకి సరైన ప్రాతినిధ్యం లేదు. ఎన్డీఏ మూడోసారి అధికారం చేపట్టిన గెలిచిన 240 సీట్లలో దక్షిణాది నుంచి కేవలం 29 స్థానాలే దక్కించుకుంది. అందుకే నియోజకవర్గాల పునర్విభజన చేయాలని భావిస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను సక్రమంగా అమలు చేశాయని గుర్తు చేశారు. గతంలో కేంద్రం అమలు చేసిన మేమిద్దరం మనకిద్దరం నినాదానికి కట్టుబడి ఉండడం వల్లే సౌత్లో జనాభా తగ్గిందన్నారు. 30 ఏళ్ల పాటు డీలిమిటేషన్ అమలు చేయకుండా ఉంటే దక్షిణ భారతదేశ సత్తా ఏంటో చూపిస్తామన్నారు ఆయన. 30 ఏళ్ల తర్వాత మాత్రమే డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలని రేవంత్ కోరారు. ఇప్పుడు డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలతో పాటు పంజాబ్ వంటి రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని కామెంట్ చేశారు. బీహార్, మధ్యప్రదేశ్, యూపీ, రాజస్థాన్ రాష్ట్రాలకు మాత్రమే లబ్ధి చేకూరుతుందన్నారు. ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే 1971 నాటి జనాభా లెక్కల ఆధారంగానే చేయాలని స్పష్టం చేశారు. మరోవైపు ఆల్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలోనే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జానారెడ్డి, భట్టి విక్రమార్క నేతృత్వంలో కమిటీని వేసి ఆల్ పార్టీ సమావేశాలను నిర్వహించి రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన వాటాలు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై అఖిలపక్షంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా కేబినెట్లో తీర్మానం చేయడంతో పాటు భట్టి, జానా నేతృత్వంలో కమిటీని కూడా వేసింది. వెంటనే రంగంలోకి దిగిన కమిటీ స్వయంగా అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలకు భట్టి ఫోన్లు చేసి సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అఖిలపక్ష సమావేశం జరిపి తెలంగాణ రాష్ట్రానికి నష్టము జరగకుండా ఉండే విధంగా ఈ పునర్విభజన వల్ల నార్త్ ఇండియాలో ఏ రకంగా సీట్లు పెరుగుతాయో అదే ప్రోరేటాలో సౌత్ ఇండియాలో కూడా సీట్లు పెరిగే విధంగా ఉండే విధంగా అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం చేసుకోవడానికి, డిబేట్ చేయడానికి ఈ సమావేశం జరపాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రజాభవన్లో ఆల్ పార్టీ ఎంపీల సమావేశం జరుగుతుంది. భట్టి, జానారెడ్డి నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. బీజేపీకి సంబంధించిన ఎంపీలను సమావేశానికి ఆహ్వానించారు. అందులో ప్రధానంగా కేంద్ర మంత్రులుగా ఉన్న బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు ఆహ్వానాన్ని పంపారు. స్వయంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫోన్ చేసి వారిని ఆహ్వానించారు. ఇదే సమావేశంలో డీలిమిటేషన్ అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. దక్షిణాదికి జరిగే అన్యాయంపై కేంద్రాన్ని ప్రశ్నించాలని నిర్ణయించే ఛాన్స్ ఉంది. అన్ని పార్టీలతో చర్చించి ఢిల్లీ స్థాయిలో తాము చేయబోయే పోరాటానికి అందరూ కలిసి రావాలని వినతి చేయనున్నారు. అటు సిపిఐ డీలిమిటేషన్పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తుంది. నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించబోతోంది. నిజానికి జనాభా నియంత్రణ పాటించడమే సౌత్కు శాపంగా మారింది. 2026 తర్వాత డీలిమిటేషన్ జరగబోతోంది. జనాభా లెక్కలనే ప్రాతిపదికన తీసుకుంటే సౌత్కు భారీగా నష్టం జరుగుతుంది. దేశవ్యాప్తంగా కొత్తగా జనాభా లెక్కలు డీలిమిటేషన్ చేయడం తప్పనిసరి. ఎందుకంటే 84వ రాజ్యాంగ సవరణ 2026 నాటికి డీలిమిటేషన్ నిర్వహించాలని చెప్పింది. ఇప్పుడు ప్రధానంగా నెలకొన్న వివాదం ఎంపీ సీట్ల సంఖ్యను స్తంభింపజేస్తారా లేదా పెంచుతారా లేదా జనాభా ప్రకారం సర్దుబాటు చేస్తారా? ఈ ప్రశ్నల చుట్టూ కేంద్రీకృతమై ఉంది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ అంశాల్ని చాలా బలంగా లేవనెత్తారు. లోక్సభ సభ్యుల సంఖ్య 543 దగ్గర ఉండి జనాభా ప్రకారం సర్దుబాటు చేస్తే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలు ఎంపీ స్థానాలను కోల్పోతాయి. మరోవైపు తూర్పు, ఉత్తరాది రాష్ట్రాల పార్లమెంట్ నియోజకవర్గాలు పెరగడంతో ఎంపీల సీట్లు పెరిగి ఎక్కువ లబ్ధి పొందుతాయి. ఒకవేళ లోక్సభ సభ్యుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543 నుంచి పెంచితే ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ మంది ఎంపీలు లభిస్తారు. ఉత్తరప్రదేశ్లో 80 మంది ఎంపీలు, తెలుగు రాష్ట్రాలకు 42 మంది ఎంపీలు ఉన్నారు. సీట్ల సంఖ్యను 20% పెంచితే ఉత్తరప్రదేశ్లో 96 మంది ఎంపీలు, తెలుగు రాష్ట్రాలకు 50 మంది ఎంపీలు మాత్రమే ఉంటారు. దీంతో ఉత్తరప్రదేశ్, తెలుగు రాష్ట్రాల మధ్య అంతరం ప్రస్తుతం 38 ఎంపీల నుంచి 46 ఎంపీలకు పెరుగుతుంది. ఏ విధంగానైనా డీలిమిటేషన్ కారణంగా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి. దీనిపై ఆయా రాష్ట్రాల నుంచి చాలా ఆందోళన వ్యక్తమవుతోంది. డీలిమిటేషన్ పై సౌత్ లో అన్ని రాష్ట్రాలకు భయాలున్నాయి. ఖచ్చితంగా లోక్సభ సీట్లు తగ్గుతాయని భావిస్తున్నాయి. ఉత్తరాదితో పోలిస్తే భారీగా ఇక్కడ సీట్లు తగ్గుతాయని టెన్షన్ పడుతున్నాయి. మరి 7 రాష్ట్రాల సీఎంలు స్టాలిన్ తో కలిసి నడుస్తారా లేదా అనేది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు డీలిమిటేషన్ పై బీజేపీ వర్షన్ ఏంటి? డీలిమిటేషన్ పై రచ్చ రాజుకుంటోంది. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభ్యంతరాలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తమిళనాట అఖిలపక్షం భేటీతో ఈ చర్చ మరింత వేడెక్కింది. ఆ తర్వాత వివిధ రాజకీయ పార్టీల అధినేతలు కూడా దీనిపై అభిప్రాయాలు కుండబద్దలు కొడుతున్నారు. జనాభా నియంత్రణ పాటించడమే శాపమా? 2026 తర్వాత జరగబోయే జనాభా లెక్కలే ప్రాతిపదికగా తీసుకుంటే సౌత్కు జరిగే నష్టం పూడ్చేదెవరు? దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యం ఏమైపోవాలి అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం దొరకట్లేదు. ఏ రాష్ట్రంలోనూ సీట్లు మాత్రం తగ్గవు అని అమిత్ షా అంటున్నా మరి ఏ ప్రాతిపదికను పునర్విభజన చేస్తారు అనే చిక్కు ప్రశ్నలకు సమాధానాలు లేవు. డీలిమిటేషన్కు వ్యతిరేకంగా కేంద్రంపై పోరును తమిళనాడు సీఎం స్టాలిన్ మరింత దూకుడు పెంచారు. డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తూ ఇప్పటికే తమిళనాడులో అఖిలపక్ష సమావేశం నిర్వహించిన స్టాలిన్ తాజాగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పార్టీలకు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న డీలిమిటేషన్కు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాలు కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని గళమెత్తారు. డీలిమిటేషన్పై కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం రెడీ అయింది. ఈ విషయంలో కలిసి రావాలంటూ దక్షిణాది రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ లేఖ రాశారు. ప్రజల భవిష్యత్తు కోసం కలిసి నిలబడదాం, పోరాటం చేద్దాం అని పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలతో కలిసి ముందుకు వెళ్లేందుకు ఆయన గట్టి ప్రయత్నాలు ప్రారంభించారు. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ కసరత్తుకు వ్యతిరేకంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేద్దామని కోరారు. ఇటీవల తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో జరిగిన తీర్మానం ఆధారంగా ఈ లేఖలో రాశారు. కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాకు వీటిని పంపారు. సమిష్టి కార్యాచరణ కోసం ఈ నెల 22న చెన్నైలో సమావేశానికి హాజరు కావాలని స్టాలిన్ లేఖలో కోరారు. అలాగే ఈ రాష్ట్రాలకు చెందిన సీనియర్ నేతలు, అధికార, ప్రతిపక్ష నాయకులను ఆయన ఆహ్వానించారు. డీలిమిటేషన్ అనేది సమాఖ్యవాదంపై చేస్తున్న దాడిగా అభివర్ణించిన స్టాలిన్ పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల హక్కులకు కోత పెట్టి జనాభాను నియంత్రించిన రాష్ట్రాలను శిక్షించడమే అవుతుందన్నారు. ఈ అన్యాయాన్ని సహించబోమని తేల్చి చెప్పారు. 1971 జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేయాలని డిమాండ్ చేశారు. 30 ఏళ్ల పాటు నియోజకవర్గాల పునర్విభజన అమల్లో ఉండాలని, లోక్సభ ఎన్నికల్లో 543 సీట్లనే కొనసాగించాలని తీర్మానించుకున్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై కొన్ని రాజకీయ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. త్వరలోనే దేశంలో జనగణన జరగబోతోందని, అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల పునర్విభజన కూడా జరుగుతుందని స్పష్టం చేశారు. ఇప్పుడున్న స్థానాల్లో ఏ ఒక్క సీటు కూడా తగ్గకుండా అసెంబ్లీ, లోక్సభ స్థానాల పునర్విభజన జరుగుతుందని చెప్పారాయన. ఏ రాష్ట్రంలో అయినా ఒక్క సీటును కూడా తగ్గించే ఆలోచన తమకు లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో తగ్గుతాయి సీట్లని, తమిళనాడులో సీట్లు తగ్గుతాయని, దక్షిణ భారతదేశంలో సీట్లు తగ్గుతాయని నేను ఈ సందర్భంగా ఈరోజు మనవి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈ యొక్క పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు, శాసనసభకు సంబంధించినటువంటి నియోజకవర్గాల యొక్క పునర్విభజన జరుగుతుంది. ఆ తర్వాత మహిళల రిజర్వేషన్ ఏర్పాటు చేస్తాము. కానీ ఏ రాష్ట్రంలో కూడా ఒక్క సీటు తగ్గకుండా కేంద్ర ప్రభుత్వము ఆ రకమైనటువంటి పరిధిలోనే ఇప్పుడు ఉన్నటువంటి సీట్లలో ఒక్క సీటు తగ్గకుండా ఈరోజు ఈ యొక్క శాసనసభ, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల యొక్క పునర్విభజన జరగబోతుందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని కోరుతా ఉన్నాను. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన 2026లో జరగనుంది. ఇందుకు అనుసరించే విధి విధానాల వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందన్న ఆందోళన చెలరేగుతోంది. జనాభా తక్కువగా ఉండటంతో లోక్సభలో సీట్లకు కోత పడుతుందన్న భయాలున్నాయి. కుటుంబ నియంత్రణ పాటించడంలో దక్షిణాది రాష్ట్రాలు సాధించిన విజయమే వాటి పాలిట శాపం అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనాభా నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి స్టేట్లలో లోక్సభ సీట్ల సంఖ్య ఇప్పటికంటే పెరిగే అవకాశం ఉంది.
ఫలితంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం డిమాండ్ చేసే సత్తా దక్షిణాది రాష్ట్రాలకు తగ్గిపోతుందనే ప్రచారం జరుగుతోంది. ఉత్తర దక్షిణ విభేదాలు, ప్రాంతీయ ఉద్రిక్తతలు పెచ్చరిల్లే ప్రమాదం ఉంది. నిర్లక్ష్యానికి గురవుతున్నామనే భావన దక్షిణ రాష్ట్రాల్లో వ్యాపిస్తోంది. అందుకే జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను తమిళనాడు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఈ అంశంలో కేంద్రంతో పోరాడుతోంది. 1971 జనాభా లెక్కల ఆధారంగా ప్రస్తుతం ఉన్న నిష్పత్తి మేరకు నియోజకవర్గాల సంఖ్యను పెంచడానికి అవసరమైన రాజ్యాంగ సవరణలు చేపట్టాలని తమిళనాడు సర్కార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మరి 7 రాష్ట్రాల సీఎంలు స్టాలిన్తో కలిసి నడుస్తారా అనేది ఉత్కంఠ రేపుతోంది. డీలిమిటేషన్ పై సౌత్ లో అన్ని రాష్ట్రాలకు భయాలు ఉన్నా ఒక్కటవుతారా అనేది క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఎవరి ప్రయోజనాలు వారివే, ఎవరి దారి వారిదే. డీలిమిటేషన్ తో సౌత్ ఇండియా స్టేట్స్ కు ఖచ్చితంగా ఎంపీ సీట్లు తగ్గుతాయని ప్రతి పార్టీ భావిస్తోంది. కాకపోతే ఎవరి రాష్ట్రంలో వాళ్లు నిరసన తెలపడం తప్ప కలిసి పోరాటం చేయడం లేదు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకునే ప్లాన్ లో స్టాలిన్ ఉన్నారనే టాక్ నడుస్తోంది. ప్లానింగ్ బాగానే ఉంది, కానీ అలా కలిసొచ్చే రాష్ట్రాలేవి, కలిసొచ్చే పార్టీల అధినేతలు ఎవరు? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇవి దక్షిణాది రాష్ట్రాలు. కేంద్రంపై పోరాడడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధాన పార్టీలేవీ కలిసి రావు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు స్టాలిన్తో కలిసి నడవవు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కేంద్రంపై పోరాడుతోంది. కానీ ఈ విషయంలో స్టాలిన్ నాయకత్వాన్ని అంగీకరిస్తుందా అన్నదే ప్రశ్న. డీలిమిటేషన్ నిరసన గళాన్ని విప్పిన సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం నిర్ణయాన్ని బట్టే నడుచుకుంటారు. కర్ణాటక కాంగ్రెస్ పరిస్థితి అంతే. అక్కడ ప్రధాన ప్రాంతీయ పార్టీ జేడీఎస్ ఎన్డీఏ పక్షమే. ఇలా చూస్తే కర్ణాటక నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఇక నియోజకవర్గాల పునర్విభజనతో కేరళలో ఒక్క సీటు కూడా పెరగదు అనే విశ్లేషణలున్నాయి. అంత మాత్రాన సీఎం స్టాలిన్ నాయకత్వంలో అక్కడి పార్టీలు నడుస్తాయా అనేది డౌటే. డీలిమిటేషన్తో తమకు అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క పార్టీ భావిస్తోంది. అయినా సరే కలిసి ఉద్యమించడం కష్టమేననేది విశ్లేషకుల మాట. ఇందుకు ప్రధాన కారణం త్వరలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతూ ఉండటమే. సీఎం స్టాలిన్ ఈ ఇష్యూని రేపింది కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడానికేనన్న చర్చ జరుగుతోంది. మరోవైపు కేంద్ర మంత్రి అమిత్ షా స్టాలిన్ వాదనను కొట్టిపారేశారు. తమిళనాడులో ఒక్క ఎంపీ సీటు కూడా తగ్గబోదని హామీ ఇచ్చారు. దేశంలో ఇప్పటిదాకా ఎన్నిసార్లు డీలిమిటేషన్ జరిగింది? ఎప్పుడెప్పుడు సీట్ల సంఖ్య ఎలా పెంచారు? ఈసారి డీలిమిటేషన్ ఎలా ఉండబోతోంది? వచ్చే ఏడాది జరిగే పునర్విభజనపై ఇప్పుడు రచ్చేందుకు? నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ఆలోచన ఏంటి? గతంలో జనాభా లెక్కలు చేసిన ప్రతిసారి లోక్సభ నియోజకవర్గాలను పునర్విభజించారు. రాజ్యాంగంలోని 82, 170 అధికరణాల ప్రకారం నియోజకవర్గాల హద్దులను నిర్ణయించి సీట్ల సంఖ్యలో మార్పులు చేశారు. స్వతంత్ర భారత చరిత్రలో 3 సార్లు డీలిమిటేషన్ చేయగా 2 సార్లే సీట్ల సంఖ్యను పెంచారు. ఆ తర్వాత దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను పరిగణలోకి తీసుకున్న నాటి కేంద్ర ప్రభుత్వాలు సీట్ల సంఖ్యలో ఎలాంటి మార్పు చేయకుండా కేవలం హద్దులను మాత్రమే మార్చాయి. 1951 జనాభా లెక్కల ప్రకారం 36,10,00,000 జనాభా ఉండేది. అప్పుడు ప్రతి 7,30,000 మంది జనాభాకు ఒక లోక్సభ స్థానం చొప్పున 494 సీట్లుగా నిర్ణయించారు. ఆ తర్వాత 1961 జనాభా లెక్కల్లో జనాభా 43,90,00,000కు పెరిగింది. అప్పుడు 8,40,000 మందికి ఒక సీటు చొప్పున లోక్సభ స్థానాలను 522కు పెంచారు. మూడోసారి 1971 జనాభా లెక్కల ప్రకారం 54,80,00,000 జనాభా లెక్క తేలింది. 10,10,000 మంది జనాభాకు ఒక సీటు చొప్పున 545 స్థానాలను నిర్ణయించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా 54 ఏళ్ల పాటు ఒక్కసారి కూడా మళ్లీ సీట్ల సంఖ్యలో మార్పులు చేయలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 10,11,000 జనాభా ప్రాతిపదికన పరిగణలోకి తీసుకునే అవకాశం లేదన్న వాదనలున్నాయి. దీనికి బదులు ప్రతి 20,00,000 జనాభాకో సీటు చొప్పున డీలిమిటేషన్ చేస్తే దేశవ్యాప్తంగా సీట్లు 710 వరకు చేరతాయి. ఇలా ఎంత జనాభాను ప్రాతిపదికన తీసుకున్నా ఉత్తరాదిన జనాభా ఎక్కువ ఉండడంతో అక్కడ ఎక్కువ, దక్షిణాదిన తక్కువ రేషియోలో సీట్లు పెరుగుతాయి. దీనికి బదులు ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో ఉన్న సీట్ల సంఖ్యను ప్రాతిపదికన చేసుకుని 50% పెంచాలని, తద్వారా అన్ని రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని దక్షిణాది సీఎంలు కేంద్రాన్ని కోరుతున్నారు. జనాభా ఆధారంగానే డీలిమిటేషన్ జరుగుతుంది. మొత్తం దేశాన్ని ఒక యూనిట్గా తీసుకుని ప్రతి రాష్ట్ర జనాభా ప్రకారం ఎంపీ సీట్ల సంఖ్యను కేటాయిస్తారు. ఒక రాష్ట్రానికి పార్లమెంట్ సీట్ల సంఖ్య చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక రాష్ట్ర పార్లమెంట్ స్థానాలు జాతీయ రాజకీయాల్లో ఆ రాష్ట్రం పాత్రను నిర్ణయిస్తాయి. 1976 వరకు డీలిమిటేషన్ పూర్తిగా జనాభా ఆధారంగానే జరిగింది. 1975లో తమిళనాడు, కేరళ వంటి వేగంగా అభివృద్ధి చెందిన అధిక అక్షరాస్యత రేటు కలిగిన రాష్ట్రాలు ఎంపీ సీట్లను కోల్పోతున్నాయని, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు వాటి జనాభా పెరుగుతున్నందున ఎక్కువ సీట్లు పొందుతున్నాయని అనేక రాష్ట్రాల నుంచి ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో చారిత్రాత్మక 42వ సవరణను రాజ్యాంగంలోకి తీసుకొచ్చారు. ఇది వివిధ రాష్ట్రాల ఎంపీల సంఖ్యను స్తంభింపజేసింది. దీని అర్థం ఒక రాష్ట్రంలో డీలిమిటేషన్ జరుగుతుంది, కానీ ప్రతి రాష్ట్రానికి ఎంపీల సంఖ్య 1971లో ఉన్నట్లే ఉంటుంది.
తర్వాత 2001లో జనాభా లెక్కల తర్వాత మళ్లీ అదే సమస్య తలెత్తింది. అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కూడా 1976లో ఇందిరాగాంధీ చేసినట్లుగానే చేశారు. వాజ్పేయి 84వ రాజ్యాంగ సవరణను తీసుకొచ్చారు. ఇది కూడా ఎంపీల సీట్లను స్తంభింపజేసింది. తాజా జనాభా లెక్కల ప్రాతిపదికన చూస్తే ఉత్తరాదితో పోలిస్తే నామమాత్రపు సీట్ల పెంపుతో దక్షిణాదికి పార్లమెంట్లో సరైన ప్రాతినిధ్యం ఉండదనే వాదనలున్నాయి. డీలిమిటేషన్తో అన్ని రాష్ట్రాల్లో సీట్లు పెరగవు, కానీ ఆ పెరిగే సీట్లు కొన్ని రాష్ట్రాల్లోనే పెరుగుతాయి, ఇంకొన్ని రాష్ట్రాల్లో పెరగవు అనేది అసలు సమస్య. దీంతో కేంద్రంలో ఏ పార్టీ ఉండాలనేది కొన్ని రాష్ట్రాలే డిసైడ్ చేస్తాయి, మిగతా రాష్ట్రాలు డమ్మీ అయిపోతాయనేది ఆందోళన. ప్రస్తుతం లోక్సభలో 543 మంది ఎంపీలు ఉన్నారు. వీరంతా జనం ప్రత్యక్షంగా ఓటేసి ఎన్నుకునేవారు. అయితే ఇప్పుడు ఆ సీట్ల సంఖ్యను 800కు పైగా పెంచుతారని అంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంట్ భవనం నిర్మించిందంటారు. కొత్త లోక్సభలో ఏకంగా 900 మంది ఎంపీలు ఒకేసారి కూర్చునేలా సీట్లున్నాయి. దీంతో త్వరలోనే ఎంపీల సంఖ్య పెరగడం ఖాయమన్న ప్రచారం దేశమంతా నడుస్తోంది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే తెలంగాణ, ఏపీలో 3 చొప్పున సీట్లే పెరుగుతాయి. ప్రస్తుతం తెలంగాణలో 17 లోక్సభ సీట్లుండగా 20కి, ఏపీలో 25 ఉండగా 28కి పెరుగుతాయి. కేరళ పరిస్థితి అయితే దారుణమే. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 20 సీట్లుండగా ఒక స్థానానికి కోతపడి 19కి తగ్గుతాయి. తమిళనాడులో 39 సీట్లుండగా 2 పెరిగి 41కి చేరుకుంటాయి. కర్ణాటకలో 28 స్థానాలుండగా 36కు పెరుగుతాయి. దక్షిణాదిలో అంతో ఇంతో లాభపడేదంటే కర్ణాటకే. ఏ రకంగా చూసినా దక్షిణాదిలో పెరిగే సీట్లు 15 మాత్రమే. అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలైన యూపీ, బీహార్ వంటివి భారీగా లాభపడనున్నాయి. ప్రస్తుతం యూపీలో 80 లోక్సభ స్థానాలుండగా అవి 128కి చేరుకుంటాయి. బీహార్లో 40 సీట్లు ఉండగా 70కి, మధ్యప్రదేశ్లో 29 నుంచి 47కి, మహారాష్ట్రలో 48 నుంచి 68కి, రాజస్థాన్లో 25 నుంచి 44కి లోక్సభ స్థానాలు పెరిగే అవకాశాలున్నాయి. 2026లో ఉండే జనాభా ప్రకారం లోక్సభ సీట్లు పెంచాల్సి వస్తే మొత్తం సీట్ల సంఖ్య 848కి పెరుగుతుంది. అందులో 143 సీట్లు ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికే వెళతాయి. బీహార్కు 79 సీట్లు వస్తాయి. ఆంధ్ర, తెలంగాణ కలిపి 54 సీట్లు వస్తాయి. మొత్తం దక్షిణ భారతం నుంచి ఉండే ఎంపీలు 164 మంది అయితే యూపీ, బీహార్ 2 రాష్ట్రాల నుంచే 222 మంది ఎంపీలు వస్తారు. దానివల్ల కేంద్రంలో, పార్లమెంట్లో ఆ రాష్ట్రాల ప్రాబల్యం పెరుగుతుంది, దక్షిణాది ప్రాబల్యం తగ్గుతుంది అనే వాదన ఉంది. ఆ అధ్యయనం ప్రకారం ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 63 ఎంపీ స్థానాలు పెరుగుతుంటే మొత్తం దక్షిణ భారతం అంతా కలిపి కేవలం 35 సీట్లే పెరుగుతాయి. 2011 జనాభా లెక్కలను బట్టి దేశంలో 2026 నాటికి ఇంత జనాభా పెరగవచ్చు అని అంచనా వేసి ఆ 2026లో ఉండే జనాభా ఆధారంగా ఇచ్చిన సీట్ల నిష్పత్తి ఇది. రాష్ట్రాల జనాభా ఆధారంగా సీట్లు పెంచకుండా ప్రతి రాష్ట్రానికి నియమిత శాతం ప్రకారం సీట్లు పెంచేలా చర్యలు ఉండాలని ఎక్కువ మంది చెబుతున్నారు. దేశమంతటా ఎంపీల సంఖ్యను స్తంభింపజేయడం ఉత్తమ పరిష్కారమంటారు విశ్లేషకులు. మునుపటిలా లోక్సభలో మొత్తం ఎంపీల సంఖ్యలో పెరుగుదల ఉండాలంటే అది చాలా చిన్న పెరుగుదలగా ఉండాలి. అంటే 560 స్థాయిలో ఉండాలి. అలా కాకుండా ఇంకా ఎక్కువగా ఎంపీల సంఖ్య ఉంటే రాష్ట్రాల మధ్య భయాలు, అసమతుల్యతలు ఏర్పడతాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. సౌత్ స్టేట్స్ వాయిస్ పరిగణనలోకి తీసుకుంటుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది. దక్షిణాదిలో ఒక్క ఎంపీ సీటు కూడా తగ్గదన్న కేంద్రం ఏం చేస్తుందో చూడాలి మరి.